భక్తులందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. జై శ్రీమన్నారాయణ. మన తెలంగాణ భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మళ్ళీ దర్శనానికి వచ్చేసానండి. ఆ ఏడుకొండల వాడిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తక్కువే కదండి. భక్తులందరూ శ్రీవారి దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని మనసులో ఉన్న కోరికలను తీర్చమని స్వామివారిని అడుగుతాము. అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. అదే భక్తుల కోరికలను సత్వరంగా తీర్చే మనోభిష్ట పలకం. శ్రీవారి గర్భగుడి పక్కనే ఈ మనోభిష్ట పలకం ఉందండి. ఇదేనండి ఆ మనోభిష్ట పలకం. కానీ ఇక్కడ భక్తులు చాలామంది తెలియక ఇలా కాయిన్ నిలబెడుతున్నారు. ఇదేమిటంటే మనసులో కోరిక అనుకుని కాయిన్ నిలబెడితే కోరిక తీరుతుందని భక్తులు భావిస్తారు. ఇలా కూడా చేయవచ్చు. కానీ అసలైతే ఇక్కడ ఆ స్వర్ణగిరి ఆలయం వారు నిర్మించిన ఉద్దేశం చెప్పాలంటే, ఈ మండపం నుండి విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలను ఈ పలకం మీద చేతి వేలుతో రాస్తూ ఓ నమో వెంకటేశ అని ఆ స్వర్ణగిరీసునికి విన్నపించుకోవాలి. ఆ స్వర్ణగిరీసుని సన్నిధిలో తమ విన్నపాలని సుమనస్తో ఏకాగ్రతతో ఇలా రాసి విన్నపం చేసుకుంటే ఎలాంటి కోరికైనా ఆ శ్రీనివాసుడు తీరుస్తాడంట. వింత వింతలైన విన్నపాలు విని ఆ విమాన వెంకటేశ్వరుడు భక్తుల కోరికలను వాత్సల్యంతో ఈ మనోభిష్ట పలకం నుంచి స్వీకరిస్తాడంట. అందుకే భక్తుల కోసం ఈ స్వర్ణగిరి దేవస్థానం వారు తిరుమలలో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా ఈ మనోభిష్ట పలకాన్ని నిర్మించారు. ఇంకా ఇక్కడే పక్కనే దర్పణ సుందరం అనే అద్దాల మండపం ఉంది. ప్రతిరోజు శ్రీవారికి ఉంజల సేవ ఇక్కడనే జరుగుతుంది. భగవంతుని సుందర రూపాన్ని నయనందకరంగా దర్శింపజేసే ఈ మండపాన్ని సునయన మండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలో స్వామివారు ఉభయ దేవేరులతో అన్ని వైపులో ఉన్న అద్దాలలో కనిపిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తారు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని మీ మనోభిష్టలను ఈ పలకం ద్వారా విన్నపించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంటు ఇవ్వండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.